2025 కేంద్ర అంతరిక్ష ప్రయోగాలకు ఉపయోగపడే స్వదేశీ మైక్రోప్రాసెసర్ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, ఐఐటి మద్రాస్, ఐఐటిఎం రూపొందించాయి. ఈ చిప్ను ఆర్ఏసీవీ కంట్రోలర్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ ARAS గా వ్యవహరిస్తున్నారు. 2018లో రిమో, 2020లో మోషిక్ తర్వాత శక్తి శ్రేణిలో ఐరిస్ మూడో చిప్. మేక్ ఇన్ ఇండియాలో ఇది కీలక ముందడుగు. HAL, HAL స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన HAT-SS జెట్ బెంగళూరులో నిర్వహిస్తున్న వైమానిక ప్రదర్శన ఏరో ఇండియా 2025. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, సిఇసి రాజీవ్ కుమార్ గత సంవత్సరం 180 దేశాలకు సంబంధించిన అవినీతి సూచీ కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ లో భారత్ 96వ స్థానంలో నిలిచిందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ మంగళవారం విడుదల చేసిన నివేదిక పేర్కొంది. నిపుణులు, వ్యాపారవేత్తల దృష్టిలో ఆయా దేశాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందన్న అంచనాల ప్రాతిపదికన ఈ సూచీ రూపొందిస్తారు. 0 నుంచి 100 వరకు స్కోరు ఉండే ఈ సూచీలో 0 స్కోరు కలిగిన దేశం పూర్తి అవినీతిమయమైనదిగా, 100 స్కోరు పొందిన దేశం అవినీతి రహితమైనదిగా గుర్తిస్తారు. 2023 సంవత్సరంలో ఈ సూచీకి సంబంధించి భారత్ 39 మార్కులు పొందింది. 2024లో ఈ స్కోరు 38గా నమోదైంది. అంటే భారత్లో సంవత్సర కాలంలో అవినీతి ఒక మెట్టు పెరిగిందని అర్థం. ఇక ఈ సూచీలో పాకిస్తాన్ 135వ స్థానంలో, శ్రీలంక 121వ స్థానంలో నిలిచాయి. డెన్మార్క్ మొదటి స్థానం దక్కించుకుంది. ఆ దేశంలో అవినీతి అతి తక్కువ స్థాయిలో ఉంది. రష్యా షాడో ఫ్లీట్ బాల్టిక్లో చమురు చిందటానికి అధిక ప్రమాదం తెస్తుంది. 2022లో ఉక్రెయిన్పై పూర్తి స్థాయి దాడి కారణంగా పాశ్చాత్య దేశాలు దాని చమురు ఎగుమతులపై విధించిన ఆంక్షలను తప్పించుకోవడానికి రష్యా వందలాది నౌకలతో కూడిన పెద్ద షాడో ఫ్లీట్ ను నిర్వహిస్తోంది. షాడో ఫ్లీట్ ఏనుగులు ఎక్కువ కాలం జీవిస్తాయి, దాదాపు 70 సంవత్సరాల వరకు. ఆర్టికల్ 174(1) ప్రకారం 2 అసెంబ్లీ సమావేశాల మధ్య 6 నెలల కంటే ఎక్కువ అంతరం ఉండకూడదు. పారిస్లో AI యాక్షన్ సమ్మిట్